టార్గెట్ ఫైనల్ గోల్ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చింది ఎంపీఆర్ కి, బీహార్స్ కి, బాబా ప్రేమికులకి, అమర్తిథిలో వచ్చే వాళ్ళు కూడా కూరగాయలు ఫ్రీగా ఉండాలి. ఏది ఆర్గానిక్ కూరలు అండ్ పురుగులు గిరుగులు ఉండకూడదు అట్లా. అది టార్గెట్. ఆ ఎండ్ లో వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇనిషియల్ గా ఏంటంటే మనం 2 ఎకరాలు అడిగాము, అంటే పెద్ద ప్లేస్. వాళ్ళు కొంచెం నమ్మకం చిన్న చేయండి బాబు అన్నారు.
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా పీపీసీ ట్రస్ట్ అనౌన్స్ చేసిన వాలంటీర్స్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ సెంటర్ ఇనిషియేషన్తో ఈవేళ నిన్నటి నుంచి మొదలుపెట్టి 29 వరకు, అంటే డిసెంబర్ 24 నుంచి 29 వరకు, అంటే 5 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి కనుక మొత్తం 85 మంది వాలంటీర్స్ వచ్చి ఈవేళ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు మెహరాబాద్లో. ఇది లోయర్ మెహరాబాద్ ఏరియా, బాబా తిరిగిన ఏరియా కనుక ఇక్కడ వెజిటబుల్స్ పండించి ఈ వెజిటబుల్స్ మనం హాస్టల్ డీలో మరియు ఎంపీఆర్లో భోజనంలో మనం రోజు ఇచ్చుకునేలాగా, అంటే బాబా ప్రసాదంగా ఇచ్చేలాగా వీరందరూ ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అంటే 85 మంది, అంటే 11 సంవత్సరాల అబ్బాయి కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు, 85 సంవత్సరాల పెద్ద ఆవిడ కూడా పనిచేస్తున్నారు. ఈ మెయిన్ హైదరాబాద్ సెంటర్ ఇనిషియేషన్తో బెంగళూరు నుంచి, పావుగడ నుంచి, అలాగే మహారాష్ట్ర అమరావతి నుంచి, అలాగే ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ అందరూ కలిసి ఈ పని చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా వాలంటీర్స్ వాళ్ళే భరిస్తున్నారు. అంటే ఇది నిజంగా బాబా ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనందరికీ బాబా ఎప్పుడూ ఇవ్వాలని మనం కోరుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ మెహరాబాద్లో ఒక 1 ఎకర్ ప్లేస్ లోపల ఆర్గానిక్ ఫార్మింగ్కి చేస్తున్నాము. దీంట్లో మెథడాలజీ అడాప్ట్ చేసిందంటే 4 feet 4 feetకి ఫేస్ బెల్ట్ తయారు చేస్తున్నాము. చేసి దాంట్లోపల బయోచార్, తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్ దింపి మళ్ళీ క్లోజ్ చేసి వాటర్ హార్వెస్టింగ్తో పాటు కలిపి చేస్తున్నాం. ఇక్కడ 1 ఎకర్ లోపల టార్గెట్ ఏంటంటే ఇక్కడ కూరగాయలు రావాలి. మెహరాబాద్ సంబంధించినటువంటి అన్ని కూరగాయలు కూడా మన ప్రాపర్టీలో మనం పండాలి, మనకు సరిపోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. హైదరాబాద్ నుంచి ఒక 80-85 మంది వచ్చారు. దాంతోపాటు ఇక్కడ మెహరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ బాబా. అన్నా Again, another opportunity. पूरा हमारा फैमिली ने किया ना, 1 घंटा आए थे वो। పక్క నుంచి కాదు.
ముందు ఏసీ మధ్యాహ్నం వస్తుంది కదా, దాంతో బయట వచ్చినప్పుడు ట్రాక్టర్ కూడా రమ్మందాం. ఒకసారి వస్తే రెండు వేసేసి అనుకోండి. మరి దూరం సార్ కొంచెం దగ్గర ఏమని కొద్దిగా వచ్చాము కొంచెం దగ్గర ఎప్పటికైనా వాడుతారు సార్. బాగుంది వేసేసి కకుర్తి మీరు ఇలా గాలి తీసేశారు సార్. अवतार मेहर बाबा की जय. मेहराबाद येथे आज 26 डिसेंबर 2024 ह्या दिवशी इथे सगळे हैदराबाद बाबा लहरतर्फे तरुण व सिनियर लेडीज जेंट्स सगळे मिळून 85 लोक बाबा प्रेमी इथं आलेले आहेत आणि त्यांनी इथे ऑर्गॅनिक शेतीसाठी हा प्रोजेक्ट इथे निवडलेला आहे आणि मेहराबाद प्रॉपर्टीवर लोहर मेहराबाद प्रॉपर्टीवरती हा प्रोजेक्ट अंमलात आणत आहेत. तुम्ही तो व्हिडिओत पाहू शकतात. आणि ह्या ठिकाणी मेहराबादमध्ये जे आपल्याला डी हॉस्टेल आणि की MPRसाठी जे भाजीपाला लागतो किचनला, तो सगळा ह्या ठिकाणी ऑर्गॅनिक पद्धतीने तयार होणार आहे. त्याची इथे लागवड होणार आहे. हा स्पेसिफिकली हैदराबाद बाबा लोहरने हा प्रोजेक्ट व्हॉलेंटियर ग्रुपमध्ये निवडून हा 5-6 दिवसाचा प्रोजेक्ट इथे राबवणार आहे. आणि सर्व ह्या प्रोजेक्टसाठी लागणारा पैसा खर्च सगळे ते स्वतःच्या कॉन्ट्रीब्युशनने करून हा प्रोजेक्ट इथे राबवत आहेत. धन्यवाद. जय बाबा. ఇక్కడ మెహరాబాద్లో ఒక 1 acre ప్లేస్ లోపల ఆర్గానిక్ ఫార్మింగ్కి చేస్తున్నాము. దీంట్లో మెథడాలజీ అడాప్ట్ చేసిందంటే 4 feet 4 feetకి ఫేస్ బెల్ట్ తయారు చేస్తున్నాము. చేసి దాంట్లోపల బయోచారు తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్ దింపి మళ్ళీ క్లోజ్ చేసి వాటర్ హార్వెస్టింగ్తో పాటు కలిపి చేస్తున్నాం. ఇక్కడ 1 acre లోపల టార్గెట్ ఏంటంటే ఇక్కడ కూరగాయల మొక్కలు రావాలి. మెహరాబాద్ సంబంధించినటువంటి అన్ని కూరగాయలు కూడా మన ప్రాపర్టీలో మనం పండాలి, మనకు సరిపోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. హైదరాబాద్ నుంచి ఒక 80-85 మంది వచ్చారు. దాంతోపాటు ఇక్కడ మెహరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ బాబా. ముందు ఏసీ మధ్యాహ్నం వస్తుంది కదా, దాంతో బయట వచ్చినప్పుడు ట్రాక్టర్ కూడా రమ్మందాం. ఒకసారి వస్తే రెండు వేసేసి అనుకోండి. మరి దూరం సార్ కొంచెం దగ్గర ఏమని కొద్దిగా వచ్చాము కొంచెం దగ్గర ఎప్పటికైనా వాడుతారు సార్. బాగుంది వేసేసి కకుర్తి మీరు ఇలా గాలి తీసేశారు సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా PPC ట్రస్ట్ అనౌన్స్ చేసిన వాలంటీర్స్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ సెంటర్ ఇనిషియేషన్తో ఈవేళ నిన్నటి నుంచి మొదలుపెట్టి 29 వరకు, అంటే డిసెంబర్ 24 నుంచి 29 వరకు, అంటే 5 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి కనుక మొత్తం 85 మంది వాలంటీర్స్ వచ్చి ఈవేళ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు మెహరాబాద్లో. ఇది లోయర్ మెహరాబాద్ ఏరియా, బాబా తిరిగిన ఏరియా కనుక ఇక్కడ వెజిటబుల్స్ పండించి ఈ వెజిటబుల్స్ మనం హాస్టల్ డీలో మరియు MPRలో భోజనంలో మనం రోజు ఇచ్చుకునేలాగా, అంటే బాబా ప్రసాదంగా ఇచ్చేలాగా వీరందరూ ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అంటే 85 మంది, అంటే 11 సంవత్సరాల అబ్బాయి కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు, 85 సంవత్సరాల పెద్ద ఆవిడ కూడా పనిచేస్తున్నారు. ఈ మెయిన్
హైదరాబాద్ సెంటర్ ఇనిషియేషన్తో బెంగళూరు నుంచి, పావుగడ నుంచి, అలాగే మహారాష్ట్ర అమరావతి నుంచి, అలాగే ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ అందరూ కలిసి ఈ పని చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా వాలంటీర్స్ వాళ్ళే భరిస్తున్నారు. అంటే ఇది నిజంగా బాబా ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనందరికీ బాబా ఎప్పుడూ ఇవ్వాలని మనం కోరుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏంటంటే టార్గెట్ ఫైనల్ గోల్ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చింది ఎంపీఆర్ కి, డి హాస్టల్కి, బాబా ప్రేమికులకి, అమర్తిథిలో వచ్చే వాళ్ళు కూడా కూరగాయలు ఫ్రీగా ఉండాలి. ఏది ఆర్గానిక్ కూరలు అండ్ పురుగులు గిరుగులు వండుకోవడానికి అది టార్గెట్. ఆ ఎండ్ లో వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇనిషియల్ గా ఏంటంటే మనం 2 ఎకరాలు అడిగాము, అంటే పెద్ద ప్లేస్. వాళ్ళు కొంచెం నమ్మకం చిన్న చేయండి బాబా అన్నారు.
अवतार मेहर बाबा की जय. मेहराबाद येथे आज 26 डिसेंबर 2024 ह्या दिवशी इथे सगळे हैदराबाद बाबा लवर्सतर्फे तरुण व सिनियर लेडीज जेंट्स सगळे मिळून 85 लोक बाबा प्रेमी इथं आलेले आहेत आणि त्यांनी इथे ऑर्गॅनिक शेतीसाठी हा प्रोजेक्ट इथे निवडलेला आहे आणि मेहराबाद प्रॉपर्टीवर लोअर मेहराबाद प्रॉपर्टीवरती हा प्रोजेक्ट अंमलात आणत आहेत. तुम्ही तो व्हिडिओत पाहू शकता. आणि ह्या ठिकाणी मेहराबादमध्ये जे आपल्याला डी हॉस्टेल आणि की MPRसाठी जे भाजीपाला लागतो किचनला तो सगळा ह्या ठिकाणी ऑर्गॅनिक पद्धतीने तयार होणार आहे आणि त्याची इथे लागवड होणार आहे. स्पेसिफिकली हैदराबाद बाबा लवर्सने हा प्रोजेक्ट व्हॉलेंटियर ग्रुपमध्ये निवडून हा 5-6 दिवसाचा प्रोजेक्ट इथे राबवणार आहे आणि सर्व ह्या प्रोजेक्टसाठी लागणारा पैसा खर्च सगळे ते स्वतःच्या कॉन्ट्रीब्युशनने करून हा प्रोजेक्ट इथे राबवत आहेत. धन्यवाद. जय बाबा. Yesterday I beat it. Again, another opportunity. पूरा हमारा फैमिली ने किया ना 1 घंटा आए थे वो. పక్క నుంచి కాదు అన్నా Jai Baba. This is the farming project undertaken to help this land prepare for cultivation. The idea is to grow vegetables, different kinds of vegetables that grow under the ground, on the ground and above the ground as well. So the idea is to supply vegetables to Hostel D hopefully, and that's how you see the land being prepared for nutrients as well as water supply and retention for this ground. Jai Baba.